వెల్కమ్ టు పూరాలుక్. ఇదిగో ఇప్పుడే తుది నిర్ణయం వెలువడనుంది అనే లోపే ఈ నెల 30కి వాయిదా పడింది రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గ ఎంపిక. వాస్తవానికి ఇప్పటికే నేతల పేర్లను అధిష్టానం ఖరారు చేయాల్సి ఉంది. దీనిపై పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో తెలంగాణ సీఎం పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా కీలక చర్చలు జరిపారు. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో మహేష్ కుమార్ భేటీ కూడా అయ్యారు. కానీ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే ఢిల్లీలో అందుబాటులో లేనందున ఎంపిక నిర్ణయాన్ని 30కి వాయిదా వేసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 30న ఖర్గేతో సమావేశం ఉంటుందని, ఆ రోజున మళ్లీ ఢిల్లీకి రావాలని సీఎం పీసీసీ చీఫ్ కి అధిష్టానం సూచించినట్టు తెలుస్తుంది. అదే రోజు మంత్రివర్గం, పీసీసీ కార్యవర్గ నేతల పేర్లు ఖరారు చేయనున్నట్లు సమాచారం. అయితే మంత్రి పదవుల కోసం పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారు. వీరిలో నలుగురికి చోటు కల్పించాలని పార్టీ ఆలోచిస్తుంది. వీరితో పాటు పీసీసీ పదవులకు పోటీ పడుతున్న నేతలు పూర్వాపరాలపై ఏఐసీసీకి వచ్చిన నివేదికల ఆధారంగా గత 2 రోజులుగా ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తుంది. పీసీసీ రాష్ట్ర కార్యవర్గ ఎంపిక, కూర్పులో యువరక్తం, కొత్త తరం నేతలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని రాహుల్ గాంధీ సూచించినట్టు సమాచారం. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా సైతం కొత్త తరం నేతలు, ఎమ్మెల్యేలను నియమించాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది. గత పీసీసీ కార్యవర్గంలో సీనియర్ ఉపాధ్యక్షులు, వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఉపాధ్యక్షులుగా నియమితులైన పలువురు సీనియర్ నేతలు సరిగ్గా పనిచేయలేదని, కేటాయించిన గదులకు కూడా ఎన్నడూ వెళ్లలేదని ఏఐసీసీ అభిప్రాయపడుతున్నారు. అలాంటి నేతలకు రాష్ట్ర పార్టీ పదవులు ఇవ్వొద్దని ఖరాఖండిగా హెచ్చరించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఈసారి పీసీసీ కొత్త కార్యవర్గంలో అసలు సీనియర్ ఉపాధ్యక్ష నియామకాలే వద్దని గట్టిగా నిర్ణయం తీసుకున్నారు. సీనియర్ అనే పేరుతో ఎవరికీ పదవులు ఇచ్చేదే లేదని, పనితీరే గీటు రాయని ఏఐసీసీ స్పష్టం చేసింది.